కరేకల్ పోర్టు ద్వారా 8,400 మెట్రిక్ టన్నులు తెచ్చుకున్నాం. ధామ్రా పోర్టు ద్వారా 10,000 మెట్రిక్ టన్నులు తెచ్చుకున్నాం. 28వ తారీఖున గంగవరం పోర్టుకు ఒక 10,350 మెట్రిక్ టన్నులు వచ్చాయి. ఏదైతే మనకి జూలై ఆగస్టు బ్యాక్లాగ్ ఉందో ఈ బ్యాక్లాగ్ లో ఈ 3 రోజులు దాదాపుగా మనం 30,000 మెట్రిక్ టన్నులు తెచ్చుకున్నాం. ఇంకొక సంతోషకరమైన వార్త, ఈ రోజే మనకి 53,000 మెట్రిక్ టన్నులు అలాట్ చేయబడింది కేంద్ర ప్రభుత్వం. కాకినాడ పోర్టు ద్వారా 25,000 మెట్రిక్ టన్నులు, గంగవరం పోర్టు ద్వారా 28,000 మెట్రిక్ టన్నులు మనకి ఈ రోజే అలాట్మెంట్ వచ్చింది. ఎవరు దీని గురించి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఇంకొక 20 రోజుల్లో ఇంకొక 20 వెజల్స్ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తరపున, రాష్ట్ర రైతాంగం తరపున అడిగిన వెంటనే ఇస్తున్నారు. ఇది కావాలని కొన్ని దగ్గరలా ఇది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు సాక్షి పేపర్ చూడండి, తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతారు. బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. సిస్టమేటిక్గా చేస్తున్నాం. ఎక్కడ ప్రైవేట్ డీలర్ ఉంటే అక్కడ ఒక సెక్రటరీ పెట్టాం, ఒక ఆఫీసర్కి పెట్టాం. ఈ మధ్యన గందరగోళంగా ఏదో దారి మళ్ళీపోతుందంటే ఫస్ట్ టైం ఒక 2-3 రోజుల్లోనే విజిలెన్స్ దాడులు చేశాం. చూసారు లేదు, ఎన్నికి 65 కేసులు పెట్టాం. ఎక్కడ ఎవడున్నా, ఎంత పెద్దవాడున్నా, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒకటే చెప్పారు, ఒక్క బస్తా ఎక్కడికైనా సరే డైవర్ట్ అయినా, ఎంత పెద్దవాడైనా సీరియస్ గా తీసుకోమని, కేసులు పెట్టమని. వారం రోజుల్లోనే కేసులు పెట్టాం. ఎవరైతే బఫర్ స్టాక్స్ పెట్టారో సీజ్ చేశాం.